ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ నమః, మహాకాళే నమః, మహాసరస్వత్యై నమః. హరి ఓం. స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాపనివారితం సర్వం స్వర్ణమయం నామి. శ్రీ వెంకటేశ, శ్రీ తిరుమలేశ, శ్రీ శ్రీనివాస నమామ్యహం. ఈ రోజున హస్తా నక్షత్రం దగ్గరికి వచ్చామండి మనందరం. మొత్తానికి ఇంక మనం కథలోకి వెళ్దాం. భృగుమహర్షి అంగీకరించి కంకణం కట్టుకుని బయలుదేరుతారు. బయలుదేరగానే పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. మహోన్నతులైన త్రిమూర్తులను పరీక్షించడం ఎవరికి సాధ్యం? ఆయనకు ఆలోచన ఉంది, నాకు కూడా ఇది సాధ్యం అవుతుందా? వారిలో ఎవరు పరమ సత్వ సంపన్నులో, ఎవరు లోక కళ్యాణకారకులో? ఇక్కడ ఈ మాటను మీరు గట్టిగా పట్టుకోవాల్సిమా. ఎవరు సత్వ సంపన్నులో? ఇక్కడ ఆయన బోళాశంకరుడయ్యి వరాలు ఇచ్చేస్తాడు, కోపం వస్తే మూడో కన్ను తెరిచేస్తాడు. బ్రహ్మదేవుడా కేవలం ఇవ్వడం వరకే ఆయన. ఇంకా పోగొట్టే శక్తులు అవన్నీ కూడా నువ్వు వెళ్ళి విష్ణువుని పట్టుకో అని చెప్పిన సంఘటనలే ఉన్నాయి అనేక పురాణ చరిత్రల్లో. కానీ ఇక్కడ ఈయన ఆలోచిస్తున్నది సత్వ సంపన్నం అంటే ఓరిమితో మూర్ఖుణ్ణి కూడా మార్చడానికి కావలసిన ఓరిమి భగవంతుడికి కూడా ఉండాలి అన్నది ఇక్కడ అర్థం. పరమ నికృష్టుడైన వాణిని కూడా ఓరిమి పట్టి ఆయన, ఒరే నువ్వు ఇలా మారరా అంటే మనం చెప్తే వింటారా? వినరు. కానీ భగవంతుడు ఓరిమి పట్టి వాడిలో మార్పు తీసుకురాగలిగే శక్తి ఎవరికి ఉంది అన్న పాయింట్ని నా ఆలోచిస్తున్నారండి. ఎవరు లోక కళ్యాణకారకులో, ఎవరు కలగజేసుకుంటే లోక కళ్యాణం జరుగుతుందో, ఎవరు భూలోకవాసుల కష్టాలని ద్రోలగలిగే సత్వ సంపన్నత ఎవరికి ఉందో వారిని ఎలా తేల్చడం నడుస్తున్నారు, లోకాలకు వెళ్తున్నారు. కానీ బుర్రలో మాత్రం అనేక ప్రశ్నలు ఆయనకి కలగాపులగం చేసేస్తున్నాయి. మరెంతో ప్రమాదకరమైన కార్యం కదా ఇది. నేను వెళ్ళి నువ్వు వచ్చి చేస్తావా, నీ మహిమేమిటో చూపించని అడగలేరు కదా ఆయన వెళ్ళి భృగుమహర్షి. అందుకని ఆలోచనలో పడ్డారు. నేను ఇంత ఈజీగా ఎందుకు ఎలా ఒప్పేసుకున్నానని కూడా అనుకుని ఉంటారులేండి బహుశా. అయితే ఇందుకు నేను పాత్ర వహించడం నా సుకృతం కదా. ఇది జగత్ కళ్యాణ కార్యం. ఈ జగత్ కళ్యాణ మహత్కార్యానికి నేను ప్రధాన కారకుడినై ఈ విషయాన్ని తీసుకొచ్చి మళ్ళా మునులకి మహర్షులకి అందరికీ చెప్పి ఆ ప్రధాన దైవాన్ని అక్కడ కూర్చోబెట్టడం అనేది ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం కదా. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పి బయలుదేరతారు. ముందుగా ఎక్కడికి వెళ్తారండి? బ్రహ్మలోకం, అదే సత్యలోకం. సత్యలోకంకి వెళ్ళగానే దివ్యమైన విశాలమైన సభాభవనంలో చదువుల తల్లి సరస్వతి ఆవిడ కూర్చుని ఉంటుంది. కూర్చుని ఆవిడ ఎప్పుడు కూడా పద్మంలో కూర్చుని చక్కగాటి తెల్లటి దివ్యమైన పట్టు వస్త్రాలను ధరించి చేతిలో వీణ, ఆ వీణని వాయిస్తూ ముల్లోకాలు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండే స్వరాల జల్లున ఆవిడ కురిపిస్తూ ఆవిడ చేతి వీణలోను అంతా ఉన్నప్పుడు ఆయన 4 వేదాలు వల్లిస్తూ ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ. ఆ సమయంలో వెళ్తారు ఈయన. మరోవైపు సంకల్ప మాత్రం చేతనే సకల జరాచర జగత్తును సృష్టిస్తూ ఉంటారు. జనన మరణాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ తలరాతలు రాస్తూ ఉండాలి. మరోవైపు సభాస్థలిలో వేంచేసి ఉండి తనను అనేక విధాల కీర్తిస్తూ ఉన్న వివిధ దేవతలను పరికిస్తూ తన చూపులతో అనుగ్రహిస్తూ ఉంటారు బ్రహ్మదేవుడు వారు. ఆవిడేమో వీణ వాయిస్తూ ఉంటుంది. ఇలాంటి శుభప్రదమైన మంగళప్రదమైన దివ్య సభాస్థలిలో ప్రవేశించిన భృగు మహర్షి
అందరికేసి సరస్వతీదేవి బ్రహ్మదేవుడు చూస్తున్నారు గాని ఈయన కేసి వాళ్ళిద్దరూ చూడట్లేదు, ఈ జంట ఇద్దరు. సరే చూస్తారులే అని చెప్పి అనేక విధాల సరస్వతిని బ్రహ్మదేవుని వినయ వినమ్రతతో దర్శించి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి స్తోత్రాలు చేసి చేతులు జోడించి నిలబడి ఉంటారు. అయినా కూడా వాళ్ళు ఈయన కేసు చూడలేరు. సరస్వతీదేవితో సంగీత సాహిత్య రసాస్వాదన చేస్తూ లీనమైపోయాడు బ్రహ్మదేవుడు. వీణాగానం చేస్తూ సరస్వతీదేవి లీనమైపోయింది. ఆ సభలో ఆ సమయంలో వచ్చిన భృగు మహర్షి రాకను వీరు గుర్తించలేదు. వెంటనే ఆయన అహంభావం బయటకు వచ్చింది. నా కేసీ చూడట్లే, కన్నెత్తి నన్ను పలకరించట్లే, పన్నెత్తి మాట్లాడట్లే. నేను ఇంతసేపు ఇన్ని రకాల స్థుతులు ప్రార్థనలు అన్నీ చేస్తే కూడా అవి కూడా వాళ్ళ చెవిని పడలేదు. మరి ఇంత ఓపికతో ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు నన్ను పలకరించట్లేదు? అన్ని విధాలుగా ప్రయత్నించి నేను విఫలనైపోయాను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అనుకుని కాసేపు ఇంకొంచెం సేపు ఓపిక పట్టి, చాలా పెద్ద అవమానం ఇది సత్యలోకంలో నాకని భృగు మహర్షి వెంటనే కోపం కట్టలు తెంచుకుని వచ్చి, ఎంతటి సృష్టికర్తవైతే మాత్రం, ఎంతటి వేద సంపన్నువైతే మాత్రం నువ్వు బ్రహ్మదేవుడివి, నీకు రజోగుణంతో నిండిపోయి ఉన్నావు. ఇతనిలో సత్యలోకంలో ఉన్న సత్వగుణం ఏమాత్రం నీలో కనిపించట్లేదు సుమా. ఇతని లోకానికి ఇంకేం మేలు చేస్తాడు? ఇంకేం చెయ్యడు. అంటే భక్తుల గాథలన్నింటినీ, కష్టాలన్నింటినీ వినే ఓపిక ఉండాలి. మరి వాళ్ళు చేసే లౌకికమైన పనులు, అలౌకికమైన పనులు అన్నింటినీ కూడా గమనిస్తూ ఓపికగా ఉండాలి. ఇవన్నీ చేసే వ్యక్తి ఎవరు? ఇతని వల్ల అయితే కాదు. ఇతని లోకానికి ఏమీ చెయ్యలేడు. యజ్ఞఫలాన్ని అందుకోవడానికి ఇతనికి ఏమాత్రం అర్హత లేదు అని చెప్పి నిశ్చయించుకొని పిచ్చి కోపంతో తగ్గక రజోగుణ ప్రధానుడైన చతుర్ముఖ బ్రహ్మదేవునికి భూలోకంలో ఏ పాటి అర్చనలు ఆరాధనలు నీకు ఎవ్వరూ చెయ్యకుండుగాక అని చెప్పి భృగు మహర్షుల వారు బ్రహ్మదేవుడిని శాపం ఇస్తారు. ఆ కోపంలో మాట్లాడతారు. కానీ బ్రహ్మదేవుడు ఎవరో తెలుసా అండి? ప్రధానంగా మనం నిత్యం గురు పూజ చేస్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, ఆయనే. కాలము బ్రహ్మదేవుడు. ముందు ఆయనకే నమస్కరిస్తాం. పంచాంగ తిథుల ద్వారా మనం ఆయనకి పూజలు సమర్పిస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మదేవుడి పూజలు అంటే బ్రహ్మదేవుడి ముఖం పెట్టేసి మనం పూజలు చెయ్యం. ఓ బ్రహ్మదేవాయన మహా అంటూను. కాలమే బ్రహ్మదేవుడు. ప్రతినిత్యం చదివే పంచాంగమే బ్రహ్మదేవుడు. చతుర్ముఖ వేదాలతోటి మనం చదివే మంత్రాలతోటి భగవదారాధన చేసేదే బ్రహ్మదేవుడు. ఆ తర్వాత త్రిమూర్త్యాత్మక స్వరూపంలో ఉన్న దత్తాత్రేయులలో బ్రహ్మదేవుడు. మనం గురు పౌర్ణమికి, ప్రతి పౌర్ణమికి గురు పూజ చేస్తూ ఉంటాం. ఔదంబర వృక్ష పాదుకా పూజ, గురుపాదుకా పూజ చేస్తూ ఉంటాం. గురు స్తోత్రం, గురుపాదుకా స్తోత్రం చదువుతూ ఉంటాం. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడికే చెందుతాయండి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సరే, కైలాసం వైపు వెళ్ళడం మొదలు పెట్టారు భృగు మహర్షి. సత్యలోకంలో దేవతల సమక్షంలో బ్రహ్మదేవుడు తనకు చేసిన తీవ్రమైన అవమానాన్ని గూర్చి పదే పదే బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఇంకా ఆయన కోపంతో రగిలిపోతూ మొత్తం అశాంతితోటి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయి కైలాసానికి వెళ్తారు. కైలాసానికి వెళ్ళిన తర్వాత భృగు మహర్షికి అక్కడ కూడా ఇంకో విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. ఏమిటది అంటే, ఏకాంతంగా పార్వతీ పరమేశ్వర్లు ఉన్నారు. ఆ సమయంలో ఎవరిని ప్రవేశించకూడదని, ప్రవేశించరాదని ద్వారపాలకుడైనటువంటి నందీశ్వరుడు అడ్డం పడతాడు. అసలే కోపంతో అవమాన భారంతో ఉన్నారు భృగు మహర్షి. నందీశ్వరిని తొలగద్రోసి లోపలికి ప్రవేశించబోతుంటే అభ్యంతర మందిరంలో పార్వతీ పరమేశ్వర్లు ఉన్నారు. ఈ సమయంలో వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఆనందంగా ఉన్న సమయంలో తీవ్రమైన కోపంతో మీరిలా ప్రవేశించడం మంచిది కాదు మహర్షి అని నందీశ్వరుడు చెప్పినా సరే ఏమాత్రం వినిపించుకోడు. వెంటనే పార్వతీ పరమేశ్వరులు
ఈ భృగువుని వారు చూడనే లేదు అన్న విషయాన్ని అతను కూడా అనుకుని ఏకాంతానికి భంగం కలిగిస్తూ దురుసుగా లోపలికి ప్రవేశించిన భృగువుని చూసి శివుడు శివమెత్తి నాట్యం చేస్తూ తన త్రిశూలంతో చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎంత చెప్పినా కూడా నందీశ్వరుడు చెప్పినా వినడు. ఈ సమయంలో వెళ్ళకండి అని చెప్పి అయినా సరే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఏకాంత భంగం కలిగింది. వెంటనే కోపం వచ్చేసింది. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే మనకున్న కష్టాలన్నింటినీ స్వామి మా అమ్మాయి 10th క్లాస్కి వచ్చింది, వెంటనే మాకు మార్కులన్నీ పెరిగిపోవాలి అంటే వెంటనే పెరగవు. కానీ ఆ చిద్విలాసుడు కదా నవ్వుకుని నేను ఏ సమయానికో నీ మీ కృప కలిగి పెంచుతానులే అని చెప్తారు. వెంటనే మా అబ్బాయికి జాబ్ వచ్చేయాలి, వెంటనే అన్ని వెంటనే. ఇది వెంటనే అన్నదంటే వెంటనే పెళ్లి చేసేయాలి, వెంటనే పిల్లలు వచ్చేయాలి. ఒక్క రోజున్నా భగవంతుడికి మనం గ్యాప్ ఇచ్చామండి మన కోరికలు చెప్పుకునేటప్పుడు ఏమీ ఇవ్వవు. కృప కృప కృప. ఆ కృప ఎలా కలగాలి? సాధన. ఆ సాధన ఎలా చేయాలి? నిష్టగా, భక్తిగా, ప్రేమగా, సమయాలన్నింటినీ కూడా పనికిమాలిన వాటిని వదిలేసి ఆ సమయంలో కూర్చుని నామస్మరణే ధన్యోపాయం నైపశ్యామి భవతరణి. కలియుగ జనులకు అన్నింటికి కూడా నామస్మరణే. నవవిధ భక్తి మార్గాలలో ప్రత్యేక స్థానం నామస్మరణ. నామస్మరణ, ఆ నామస్మరణ చెయ్యడం వలనే కృప కలుగుతుంది భగవంతుడికి మనకి ఈ కలియుగంలోనూ. వెంటనే పరమేశ్వరుడికి కోపం వచ్చేసి నాట్యం చేసి త్రిశూలం తీసుకుని ఆ ఋషి మీదకి వచ్చేస్తారు. ఋషి మీదకి వచ్చేసేటప్పటికి పార్వతీదేవి అడ్డుపడుతూ విచక్షణ జ్ఞానం లోపించిన ఈ ఋషిని నిండు దయతో పెద్ద మనసుతో క్షమించి వదిలిపెట్టవలసిందని ఆవిడ అడ్డం పడుతుంది. అసలే బ్రహ్మలోకంలో ఈ రామాయణం జరిగింది, కైలాసంలో ఈ రామాయణం. ఇంక ఈయనకి మామూలుగా లేదు, బాధ తట్టుకోలేకపోతున్నారు. కళ్ళు ఎర్రబడిపోయాయి, కోపాగ్నితో మొత్తం మనిషి అంతా ఊగి వణికిపోతున్నాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు తామస గుణంతో నిండి ఉన్నాడు. ఉండేటప్పటికీ ఇలాంటి దేవుడు ఎలా సర్వోన్నతుడిగా స్థానం పొందుతాడు? అందుకే కదా మనం రుద్రాభిషేకం చేసేటప్పటికి కోపంతో ఉన్న రుద్రా నీకు నమస్కారము అని చెప్తుంది వేదం ముందు ముందర. రుద్రాధ్యాయన పారాయణ చదువుతున్నప్పుడు బ్రాహ్మలు వినండి, ఫస్ట్ వాక్యం ఏంటండి రుద్రాధ్యయనంలో? రుద్రుడికి నీ కోపానికి ఒక నమస్కారం, వృక్షేభ్యో హరికేశేభ్యో, ప్రతిదీ మొత్తం సృష్టి అంతా కూడా రుద్రాధ్యాయనంలో వస్తుంది. ప్రతి దానికి నమస్కారమే. ఓ రుద్ర నీకు నమస్కారం, ఓ రుద్ర నీకు నమో నమో. ఎన్ని నమోలు వస్తాయో చూడండి ఒక్కొక్క అనువాకంలోనూ కూడాను. అందుకని అబ్బే ఈయన కూడా ఈ యజ్ఞయాగాదులు చేసి ఈ సత్వసంపన్నమైన ఈ యజ్ఞానికి ఇప్పుడు కావలసిన మనకి ఈ కలియుగానికి ఎవరైతే మన బాధలన్నీ ఓపికగా విని మనకి కష్టకాలంలో అండగా నిలబడే దైవం, ముందు ఓపిక ఉండాలి కదా. ఎవరు వీళ్ళిద్దరూ సరిపడరు అని చెప్పి బయటకు వచ్చి ఎలా సర్వోన్నతుడిగా స్థానం పొందుతాడు, ఎలా మా యజ్ఞఫలాన్ని పొందుతాడు, ఇతనికి ఏ అర్హతలు లేవు, ఇలాంటి వాడు భూలోకంలో స్థాణువై లింగాకారంలో మాత్రమే పూజలు పొందుగాక అని భృగు మహర్షి పదే పదే శాపం ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే కైలాసంలో మనస్తాపాన్ని పొందాడు, సత్యలోకంలో మనస్తాపాన్ని పొందిన భృగు మహర్షి ఇంకా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఇంక వైకుంఠం చేరుకుంటే ఎలా ఉంటుందో, ఇంత గొప్ప కార్యాన్ని నా చేతిలో వీళ్ళందరూ పెట్టారు, అసలు వీళ్ళు ముగ్గురు కాకపోతే ఎటు వెళ్ళాలి దారి, మరి ఏం చేద్దాం అనే ఆలోచనలో కూడా పడ్డారు భృగు మహర్షి. వెంటనే శ్రీవైకుంఠంలో క్షీర సముద్రంలో ఆదిశేషుడు తన 1000 పడగలను గొడుగుగాను తన శరీరాన్ని చుట్టి పాన్పుగాను అమర్చి దానిపై పవళిస్తున్న శ్రీ మహావిష్ణువుని, ఆయన పాదాలు ఒత్తుతున్న మహాలక్ష్మిని ఆ శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు పవళించి అరమోడ్పు కన్నులతో ఉండగా ఆయన హృదయంపై శ్రీ మహాలక్ష్మీదేవి తలానించి కన్నులలో కన్నులు పెట్టి ఆనందంగా మాట్లాడుకుంటున్న సమయంలో విష్ణు భగవానుడు శ్రీ మహాలక్ష్మి పరమానందంగా గడుపుతున్న మధుర క్షణాలలో అలాంటి రసవత్తరమైన గంభీరమైన సన్నివేశంలో
భృగు మహర్షి వైకుంఠంలో ప్రవేశించి ఆ దివ్య దంపతులను దర్శించుకున్నారు. చూసారా? ఆ టైంలో తలుపు కొడితే మనకి కోపాలు వస్తాయి. ఎవర్రా బాబు బెల్ కొట్టింది, ఏదో ఇన్నాళ్ళకి కదా ఇంటి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు చక్క ఓపికగానని అనిపిస్తుంది కదా. అలాంటి దివ్య దంపతులను దర్శించుకున్నారు, అనేక విధాల స్తుతించారు. ఆ స్థితిలో, ఓ స్వామి శ్రీహరి, నీవు అత్యంత ప్రసన్నుడివై ఉంటూ భక్తులకు సర్వాభీష్టాలు అనే వర్ష పరంపరలను కురిపిస్తూ ఉంటావు. ఇక్కడ ఓపిగ్గా మాట్లాడడం వచ్చింది 2 దెబ్బలు తినేటప్పటికి ఆయనకి. ప్రసన్నో నీలమేఘస్వం శ్రీ భూవిద్యుస్సమన్విత హృద్యోగ హృద్యోమగశ్రీ తాపగ్నో భక్త సర్వేష్ట వార్షిక అభీష్టాష్టమ వారవసో నిమజ్ఞోనజ్జితం నిజం ఆనందాష్టమనుద్వీపే సంస్థాపయసి చాదరాత్ సర్వ సౌఖ్యమిహాముత్ర స్వర్ముక్తానందవర్ధన. నీ హృదయాకాశంలో వింత వింతలుగా మెరుస్తున్న మెరుపు తీగల వలె ఉన్న శ్రీదేవి భూదేవి వేయి వెలుగులతో ప్రకాశిస్తున్నారు. భక్తులకు నీ సందర్శనం వల్ల తాపత్రయాలైనటువంటి మానవులకు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికలన్నింటినీ పోగొట్టి సకల కోరికలను వర్షించే ప్రభువు నీవే కదయ్యా. ఆ అనంతానంతమైన అభీష్టాలను ప్రసాదించడంలో నీకన్నా కృపాసముద్రుడు ఎవరున్నారయ్యా. నీ భక్తులను మునకలెత్తిస్తూ వారి వారి కోరికలను నెరవేరుస్తూ మహానానందమనబడే 8వ ద్వీపంలో మహావాత్సల్యంతో వారికి స్థానాన్ని కల్పిస్తావు కదా. అనగా ఇహపర సుఖాలను ప్రసాదిస్తూ ఉంటావు కదా, అలౌకిక ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటావు కదా అని భృగు మహర్షి అనేక విధాలుగా ప్రార్థిస్తూ కీర్తిస్తూ సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించారండి. అలా సమయంలో బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి శ్రీ మహాలక్ష్మితో సరస సంభాషణతో మునిగి ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ గోచరిస్తున్న ఆ మహామాయా స్వరూపుడైనటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి మహావిష్ణువు భృగువు యొక్క స్తోత్రాలని ఏమాత్రం చెవిని పట్టించుకోలేదు. ఇంకా పరిసర వాతావరణాలని, బాహ్య ప్రపంచాన్ని అన్నింటినీ కూడా మర్చిపోయి మహాలక్ష్మితో సరస సంభాషణతో మునిగి ఉన్న జగన్నాటక సూత్రధారిని చూసి ఆ మహావిష్ణువు పరాగ్గా ఉండేటప్పటికీ భృగువుకి కోపం వస్తుంది. కోపం వచ్చిన ఆయన పోనీ తిట్టో శాపమిచ్చో వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడైతే ఆయన వక్షస్థలంలో అమ్మవారు ఉంటుందో స్పీడ్గా వెళ్ళి ఆయన హృదయ వక్షస్థలం మీద తన్నడం జరుగుతుంది. ఆ వక్షస్థలానికి సరిగ్గా మహాలక్ష్మిని మరింత దగ్గరగా హత్తుకొని ఉన్నాడు. ఆ సమయంలో సూపర్ ఫాస్ట్లో వచ్చేసి బ్రహ్మదేవుని దగ్గర నాకు ఇలాగే జరిగింది, పార్వతీ పరమేశ్వరుని దగ్గర ఇలాగే అవమానం జరిగింది. ఇంకప్పుడు ఆయనకి తోక తొక్కిన తాచులా వచ్చేసాడు. వచ్చేసి స్పీడ్గా హై స్పీడ్లో వచ్చేసి ఒక్కసారి కోపం కట్టలు తెంచుకొని తీవ్రమైన ఆవేశంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నటానికి తన కాలుని ఎత్తాడు. ఏకాంతంలో పరమ ప్రశాంతమైన వాతావరణంలో ఆదమర్చి శ్రీపతి ఎదపై తల ఆంచి ఉన్న మహాలక్ష్మీదేవి ఈ హఠాత్ పరిణామానికి ఇంకా తగల్లేదండి. ఒక్కసారి ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి పక్కకి తొలగింది. ఆ ఋషి కాలు లక్ష్మీదేవికి నిరంతరం ఆవాస స్థానమైన మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై బలంగా తాకింది. ఇంకొంచెం ఏమాత్రం ఇది ఉన్నా కూడా సరిగ్గా అమ్మవారిని ఎత్తిన తగిలేదన్నమాట. అప్పుడు కోపంతో ఊగిసలాడిపోతున్న మహర్షిని చూశారు. శ్రీహరి చూసి వెంటనే శేషపాన్పు నుండి తటాలున లేచి నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ మహాలక్ష్మి అక్కడ ఊగిపోతుంది, ఇక్కడ కోపం అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది. ఇదేమిటి ఇంతలా తంతే లేచి చేతులు పట్టుకుని వెళ్ళి ఓ చోట కూర్చోబెడుతున్నారు, మంతనాలు ఆడుతున్నారని చెప్పి ఇంకా ఊగిపోవడం మొదలుపెట్టింది ఆవిడ. మహర్షిని చూసి నవ్వడం మొదలుపెట్టారు. రండి మహర్షి, మీరు కూర్చోండి ఇక్కడ. 2 చేతులు జోడించి నమస్కారాలు ఇచ్చారు. మరి మహర్షులు కదా, ఇచ్చి క్షమించండి మీ రాకని నేను గమనించలేకపోయానని చెప్పాడు. ప్రాధేయపడ్డాడు. గౌరవంగా శేషపాన్పుపై కూర్చుని పెట్టాడు. పైగాను వీళ్ళు అక్కడ ఏ సింహాసనంలోనో కాదు, ఆయన లేచి వచ్చి ఆయనకు పడుకునే చోటే కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి కాళ్ళు నొక్కడం ప్రారంభించారు. కాళ్ళు ఎత్తి తన్నబోయారని చెప్పి ఆ కాళ్ళు ఎన్ని నొప్పులు వచ్చాయో అని పాపం నొక్కడం మొదలు పెట్టారు.
నొక్కుతూ నొక్కుతూ ఆయన చేత కూర్చుని ఆయనతో మాట్లాడుతూ ఆ ముని పాదంలో విచిత్రంగా ఒక కన్ను నలిపివేశాడు. అదే అహంభావం అనే కన్ను ఆయనకుందిట భృగు మహర్షికి. దూర్వాసుల వారికి సుదర్శనంతో బుద్ధి చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అయితే ఆ కన్నును నలిపేశాడు. దానితో ఋషికి తన అహంకారం అజ్ఞానం తెలిసి వచ్చింది. తన తప్పిదాన్ని క్షమించమని అనేక విధాలుగా స్తుతించాడు. స్తుతించి ఇక్కడ భృగు మహర్షి చెప్పిన ఈ శ్లోకాన్ని ఎవరైతే ప్రతినిత్యం లిఖితపూర్వకంగా 108 సార్లు రాయడం కానీ లేదా 108 సార్లు చదవడం కానీ ఈ మంత్రాన్ని ప్రతులు పంచిపెట్టడం కానీ చేసిన వారికి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుంది. చాలా విశేషమైన శ్లోకం అండి ఇది. శ్రీవస్తవక్షసం శ్రీసం శ్రీలోల శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే అనిసం. చాలా విశేషమైన శ్లోకం అండి. వెంకటాచల క్షేత్ర మహత్యంలో పరమలక్ష్మీదేవి వ్యూహలక్ష్మీదేవి మంత్రం ఓం పరమలక్ష్మీ నమ ఓం నమ పరమలక్ష్మీ విష్ణు వక్షస్థితాయే రమాయే ఆశ్రిత తారకాయే నమో వహ్నిజాయే నమో నమ ఆ మంత్రం ఒకటి. అలాగే అష్టలక్ష్ములు కొలువై తీరు ఉన్న ఆయన స్తోత్రం, ఆయన్ని చూస్తూ స్తుతిస్తున్న స్తోత్రం లక్ష్మీదేవిది ఒకటి. ఈ మూడు కూడా వెంకటాచల క్షేత్ర మహత్యంలో అత్యంత విశేషమైనవండి. ఈ శ్లోకం శ్రీవస్త వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే అనిసం. స్వామి సర్వజగత్ ప్రభు శ్రీవత్సం అనే మచ్చ అనే గుర్తును నీ వక్షస్థలంలో కలిగి ఉంటావు. వక్షసం శ్రీవస్త వక్షసం. అలాగే లక్ష్మీదేవితో హావభావాలతో లలిత శృంగారాలలో ఆసక్తిగా ఉంటావు. శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం. తర్వాత లక్ష్మీదేవిని నీ కరపద్మములో స్వీకరించిన వాడవు. శ్రీకరగ్రహం శ్రీ. ఇక్కడ చూడండి, మనం మొదటి నుంచి కూడా శ్రీ గురించి ఎంత చెప్పుకున్నామండి. ఇప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. శ్రీవస్తం అంటే శ్రీనే నీ వక్షస్థలంలో గుర్తుగా పెట్టుకున్నావు. మచ్చ అని కూడా అనొచ్చండి. వస్త అంటే వక్షసం కలిగి ఉన్నావు. శ్రీసం లక్ష్మీదేవితో హావభావాలతో లలిత శృంగారాలలో ఆసక్తిగా ఉంటావు. శ్రీకరగ్రహం శ్రీలోలం శ్రీకరగ్రహం లక్ష్మీదేవిని నీ కరపద్మంలో స్వీకరించిన వాడవు. శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేనిసం. ఋగ్వేదాది చతుర్వేదాలలో పరిపూర్ణుడువు. మనం శ్రీ అనే అక్షరానికి ఎన్ని చెప్పుకున్నామండి? ఐశ్వర్యం, సంపద, విద్య, కాంతి, ధైర్యం, శోభ, అలా ఎన్ని చెప్పుకున్నాం మనం. అందులో ఇక్కడ చెప్తున్నారు శ్రీనిధిం. ఋగ్వేదాది చతుర్వేదాలలో పరిపూర్ణుడువు. శ్రీఢ్యం సమస్త ఐశ్వర్యం చేత సంపూర్ణుడువు. శ్రీనివాసం భజే అనిసం. త్రిమూర్త్యాత్మక శక్తులైన శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ పార్వతీ దేవులకు మూలభూతమై ప్రకాశిస్తున్న సాక్షాత్తు రమాదేవి చేత నిత్యము నితింపబడుతున్నవో శ్రీనివాస. ఇప్పుడు పాయింట్కి వచ్చారండి. మనం ఇన్ని నక్షత్రాలకి చెప్పుకుంటున్న వరసంతా కూడా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకే నేను చెప్పాను, రేపటి నుంచి క్లాసులు ఎవ్వరూ మిస్ అవ్వకండి. చాలా అద్భుతమైన ఘట్టాలన్నీ మీకు తెలియనివి మీ ముందు ఉంటాయి అని చెప్పడం జరిగింది. త్రిమూర్తాత్మక శక్తులైన మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ పార్వతీదేవి, మహాపార్వతీదేవే మహాకాళి అన్నమాట. మూలభూతమై ప్రకాశిస్తున్న సాక్షాత్తు రమాదేవి చేత నిత్యము నుతింపబడుతున్న ఓ శ్రీనివాస, నేను నిన్ను నిరంతరం భజిస్తాను అని భృగు మహర్షి శ్రీనివాసుని చూసి, ఆ మహావిష్ణువుని చూసి చెప్పిన శ్లోకం. ఈ శ్లోకం చదివితే అటు విష్ణుమూర్తి స్వరూపము, ఇటు మహామాయా స్వరూపుడైనటువంటి చాముండేశ్వరి, ఇటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మి, సమస్త దేవతాశక్తి ఈ శ్లోకంలోనే ఉంది. కాబట్టి ఈ శ్లోకాన్ని ఎవరైతే పుస్తక ప్రతులు చేసి అందరూ రాయండి అని చెప్పి ఇస్తారో, ఎవరైతే ఈ శ్లోకాన్ని 108 చేస్తారో, ఎవరైతే ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని ఖాళీ సమయాల్లో కూడా మీరు చదువుకుంటారో వారందరికీ కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక్కడ ఐశ్వర్యము అంటే మనం కేవలం డబ్బు, ధనం, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు,
కాదు. భక్తి జ్ఞానము, ఆరోగ్యము అన్ని రకాలుగా గృహశాంతి అన్నీ కూడా ఐశ్వర్యంలోకే వస్తాయి. ఐశ్వర్యం ఎన్నుంటేను గృహంలో శాంతి లేకపోతే, తినడానికి చుట్టూ ఉన్న ఒంటి నిండా రోగాలైతే అది ఐశ్వర్యమా? మనశ్శాంతి లేని వంట వండుకుని ఇష్టమైనది తిన్నా కూడా అది రుచిగా ఉంటుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఐశ్వర్యాలేనండి. మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే అనిసం ఎల్లవేళలా నేను స్మరిస్తాను అని చెప్పి ఆయన తామసమంతా పోయి ఆయన గర్వం అంతా అణిగిపోయి భృగు మహర్షి యొక్క అహంభావం అంతా అణిగిపోయేటప్పటికల్లా ఆయనకి మహావిష్ణువు యొక్క సందర్శనం అసలు ఆయన వచ్చిన పని అప్పుడు అర్థమైంది. అప్పుడు భృగు మహర్షి చెప్తున్నారు, నారదుని ఆనత మేరకు మహర్షుల ప్రార్థన మేరకు నేను భృగు మహర్షి త్రిలోకాలకు వెళ్ళి త్రిమూర్తుల్లోకెళ్ళ శ్రీ మహావైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువే సర్వోన్నతుడైన దేవాది దేవుడని నిగ్గు తేల్చుకుని వచ్చాను. మీకు ఇదే చెప్తున్నాను, మీరు యజ్ఞాన్ని ఘనంగా నిర్వర్తించండి, యజ్ఞ ఫలాన్ని ఆయనకే సమర్పించండి. మీరు వెంటనే దీనికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు కదా, మొదలు పెట్టండి అని చెప్పి చెప్పగానే పురుష సూక్తంతో మొదలవుతోందండి. వెంటనే పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వైకుంఠాన్ని నుంచి భూలోకానికి బయలుదేరిన భృగుమునీశ్వరుడికి యాగఫలాన్ని ఎవరు స్వీకరించాలో అర్థమైపోయి ఋషులందరికీ కూడా వెంటనే చెప్పడం జరిగింది.